హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు స్పాట్ న్యూస్. ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ మధ్య చూస్తే యాక్టర్ శివాజీ గారు వివాదాలకు అడ్డాగా నిలుస్తున్నారు. అసలు లాస్ట్ టైం చూస్తేనేమో లేడీస్‌ని దృష్టిలో పెట్టుకొని సామాన్య జాగ్రత్త అని మాట్లాడారు. ఇప్పుడు చూస్తేనేమో ఏపీ ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని లాస్ట్ టైమే నన్ను ఏం బీగలేకపోయారు. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు అన్నట్టు రీతిలో మాట్లాడారు. దాని గురించి మీరేం చెప్తారు అసలు? ఆయన ఇప్పుడు కాదండి వివాదం. ఈ విషయం హ్మ్. కాదు. మీకు హ్మ్. ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన కెరీర్ బిగిన్ అవ్వక ముందే వివాదం ఆయన. హుహు. ఫ్యామిలీ మ్యాటర్‌లో హ్మ్. సరే అది వ్యక్తిగతం అనుకోండి. అది చాలా మంది విమర్శించారు. హ్మ్. మళ్ళీ దాన్ని ఈయన ఒక స్టూడియోలో కూర్చొనుంటే ఒక కాలర్ కూడా అడిగి, హ్మ్. "నువ్వు ఇట్లా చేసావు మీ ఊర్లో హ్మ్. ఏదో అమ్మాయి విషయంలో" ఇట్లా ఓకే. అడిగితే ఈయన గొంతు చించుకొని వాడిని బూతులు తిట్టి హ్మ్. ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అంటే ఇది జరిగితే ప్రూవ్ చేయరా అని మాట్లాడలా ఆయన. హ్మ్. ఏదో నోటికొచ్చిన 4 బూతులు తిట్టేసి వెళ్ళిపోయాడు. హ్మ్. అంటే జరిగింది కాబట్టి జరిగింది సైలెంట్‌గున్నారు. కాబట్టి. అది అందరికి తెలిసింది. ఎందుకంటే నేను హ్మ్. కూడా గుంటూరు జిల్లా వాడినే. నాకు తెలుసు. హుహు. ఆయనది నరసరావుపేట. హ్మ్. అది ఒకటి. హ్మ్. అంటే బిగినింగ్ నుంచి వివాదం అంటానికి చెబుతున్నా. హ్మ్. మీరు మొన్న ఈయన మాట్లాడుతూ నిన్న వీడియో రిలీజ్ చేశాడు. అవును. ఈయన సినిమా హ్మ్. ఇప్పుడు సినిమా బాగుంటే ఎవడు దాన్ని ఆపలేడు. హ్మ్. ఎవడు ఇప్పుడు మీరో నేనో ఒక 10 మందో, 100 మందో పోస్టులు పెడితే సినిమా గురించి. హ్మ్. హ్మ్. సినిమా బాగుంటే సినిమా ఎప్పుడైనా ప్రచారంతోనో, లేకపోతే హైప్ క్రియేట్ చేసుకుంటేనో, హ్మ్. లేతే ఈ మన ప్రీ రిలీజ్ ఈవెంట్లని, సినిమా హ్మ్. ఫంక్షన్‌లు పెట్టి ఒకడికొకడు బాకాలు ఊదుకుంటేనో సినిమాలాడవు. హ్మ్. అవును. సినిమా ఎప్పుడు ఆడుతుంది? దానిలో స్టఫ్ ఉంటే నిజంగా అది జనానికి ఎన్నో నచ్చితే సినిమాలున్నాయి. చిన్న సినిమాలు హిట్ అయిన ఆ! రోజులు. ఆ! చిన్న సినిమాలు ఊరి పేరు లేకుండా రిలీజ్ అయ్యి కూడా హిట్ కొట్టిన సినిమాలున్నాయి. అవును. హ్మ్. అందులో ఉంటే ఓకే. హ్మ్. సినిమా ఆడుతుంది. దాన్నెవడు ఆపక్కర్లేదు. అంటే ఒకడు ఆపితే నీ సినిమా ఆగిపోయింది అంటే, హ్మ్. అవతలోడికి ఆ కెపాసిటీ ఉందనే గదా! నీకు ఒప్పుకుంటున్నావు గదా! నువ్వు. హ్మ్. ఒప్పుకున్నప్పుడు నువ్వెందుకు గెలుక్కోవాలి? నువ్వేం ఫీల్డ్‌లో హ్మ్. ఉన్నావు? సినిమా ఫీల్డ్‌లో అంటే ఉన్నావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పెయిడ్ బ్యాచ్‌లతోటి కావాలని దాని సినిమాని రాంగ్ ప్రమోషన్ అదే చేశారని అంటే అంటున్నారు. ఆ! వైసీపీ వాళ్ళే సోషల్ మీడియాలో హ్మ్. సినిమా రిలీజ్ అవ్వకముందే రివ్యూలు పెట్టేశారు. అది ఇది అని ఏదో మాట్లాడాడులెండి ఆయన హ్మ్. వీడియో పెట్టి. అవును. అసలు హ్మ్. బిగినింగే నువ్వు హ్మ్. సినిమా వాడివి. సినిమాలు చేసుకొని నీ సినిమా గురించి నువ్వు ఎంత డబ్బా కొట్టుకున్నా ఎవడు మాట్లాడడు. హ్మ్. సహజం ఎవడికైనా. ఎందుకంటే ఈయన ఇందులో ఇంకో పెయిన్ ఏందంటే ఇందులో ఈయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా. హ్మ్. కాబట్టి ఈయనకి గట్టిగా తగిలినట్టుంది. అందుకని ఇప్పుడు ఈ మాటలు మాట్లాడటం. హ్మ్. అది సినిమా వాడికి రాజకీయాలతో ఏం పని? సినిమా చేసుకునేవాడికి. హ్మ్. రాజకీయాలు ఎందుకు మాట్లాడాలి? హ్మ్. అవతలోడికి ఎందుకు ఒళ్ళు మండిచ్చే పని రావాలి. అవును. ఇప్పుడు లాస్ట్ టైమ్ చూడండి మీరు కొన్ని సినిమాలు ఇట్టానే జరిగినాయి. 'విశ్వక్సేన్' గూడా వాళ్ళ ప్రొడ్యూసర్ అంటే మాట్లాడిన కొంతమంది దానికి అంటుంటారు కదండీ! సినిమాకి, రాజకీయానికి దగ్గర సంబంధం ఉంది. ఎట్లా ఉంటుంది? ఆ! ఎలా ఉంటుంది చెప్పండి? హ్మ్. అదే. ఎక్కడ మీరు ఎంటర్‌టైన్ చేయటానికి జనాల్ని ఉంది సినిమా వాళ్ళు. హ్మ్. సినిమాలనేది ఉంది జస్ట్ హ్మ్. ఎంటర్‌టైన్ చేయటానికే. హ్మ్. అంతే గదా! హ్మ్. అవును. రాజకీయాలనేది అది హ్మ్. పూర్తిగా వేరు గదా! హ్మ్. అవును. వేరు. ప్రజల భవితవ్యం ఆధారపడి ఉంది హ్మ్. రాజకీయ నాయకుల చేతిలో. హ్మ్. సినిమాల చేతుల్లో లేదు. హ్మ్. ఈ సినిమా జస్ట్ ఏముంది మన దగ్గర ఒక రూ. 100 200కి రూ. 500, రూ. 1000 టికెట్లు రేట్లు పెంచి జనాల జేబులు చిల్లు పెట్టి హ్మ్. ఈడు చేసే హైపులు క్రియేట్ 'ఎన్టీ చేసుకొని రామారావు' చూస్తేనేమో సినిమా రంగంలో నుంచి ఫస్ట్ రాణించారు. అది వేరు. అది ఆ! వేరు. తర్వాత చూస్తేనేమో రాజకీయాల్లోకొచ్చారు. హ్మ్. సో, అంటే మీరొకటి గమనించాలి. ఆ! 'ఎన్టీ రామారావు' గారు హ్మ్. సినిమాల నుంచి రాజకీయాల్లోకొచ్చాడు. సినిమాలు మానేసి అన్నాడు. హ్మ్. ఆయన 89 వరకు ముఖ్యమంత్రిగా చేశాడు. హ్మ్. మీకు లాస్ట్ 1 ఇయర్ టైమ్‌లో ఆయన హ్మ్. సినిమాలు బిగిన్ చేశాడు. హ్మ్. 'బ్రహ్మర్షి సౌమిత్రుడు' సినిమా తీశాడు ఆయన హ్మ్. సీఎంగా ఉండి. హ్మ్. ఆ నెక్స్ట్ ఎలక్షన్ రాంగానే జనం ఓడించారు ఆయన్ని. హ్మ్. అంటే సినిమా వాళ్ళు సినిమా చేసుకోండి. హ్మ్. రాజకీయాలు మీకు హ్మ్. పనికిరావు. అంటే అప్పుడని జనం అప్పుడే చెప్పారు. జనాల్లో చూస్తేనేమో సినిమా రంగానికి, రాజకీయ రంగానికి కొంచెం దగ్గర సంబంధాలుంటుంటాయి. అనే సంబంధాలు ఏం లేవు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి. నిన్న జూనియర్ ఎన్టీఆర్ గారు హ్మ్. కర్ణాటక ఎళ్లారు. హ్మ్. అక్కడ చూస్తేనేమో సో, జూనియర్ ఎన్టీఆర్‌ని అక్కడ గూడా సో, సీఎం అని అరవటం జరిగింది. హ్మ్. సో, అదే రీతిలో ఏదైనా గాని దగ్గర సంబంధాలుంటాయని అంటారు నార్మల్‌గా. కాదు. కాదు. హ్మ్. నిన్న జరిగింది కర్ణాటకలో ఏందంటే, ఇక్కడ హ్మ్. సన్‌షైన్ హాస్పిటల్స్ బెంగుళూరులో ఒక బ్రాంచ్ వాళ్ళు ఓపెన్ చేసి కిమ్స్ హాస్పిటల్. కిమ్స్ సారీ. ఆ! కిమ్స్. ఆయన హ్మ్. గురవారెడ్డి గారు గూడా హ్మ్. దానికి వెళ్ళటం హ్మ్. హ్మ్. ఆయన అక్కడ ఆటోమేటిక్‌గా కిమ్స్ ఇక్కడ వీళ్ళు తెలుగు వాళ్ళే అక్కడ దాన్ని హ్మ్. ఇనాగరేట్ చేసినప్పుడు తెలుగు వాళ్ళు గూడా ఎక్కువుంటారు. అందుకని హ్మ్. వాళ్ళు అరవటం. హ్మ్. దానితోటి అక్కడ గురవారెడ్డి గారు ఒకటి అడిగారండి. అవును. ఆఫ్టర్ 25 ఇయర్స్ వాట్ ఈస్ వాట్ విల్ యూ బి అని అడిగాడాయన. హ్మ్. అన్న తర్వాత
ఈయన ఒక్కసారిగా అంటే ఆయన ఈ నోటితో చెప్పిద్దాం అనుకున్నాడు కానీ పాలిటిక్స్ లోకి ఆయన నెక్స్ట్ వస్తానని. ఏజ్ గురించి కానీ చెప్పాడు. అప్పుడు ఏజ్ ఆయన చెప్పి నేను 67 అని చెప్పాడు. అదే ఏంటి అంటే అప్పుడు 67 ఇయర్స్ ఎంటర్ అవుతాను నేను. సరే అది వదిలేద్దాం. రాజకీయాల గురించి మాట్లాడితే ఇప్పుడు ఇది టాపిక్ పక్కెళ్తుంది. రాజకీయాల గురించి మాట్లాడితే సినిమా వాళ్ళకి రాజకీయాలు ఏమాత్రం అచ్చొచ్చే పని కాదు. అది అప్పుడేదో ఎన్టీ రామారావు గారు ఏదో అయ్యాడు కానీ అది కూడా ఆయన అయింది ఆ ఒక్కసారిగా. తర్వాత అయ్యాడు. ఆ తర్వాత ఈ సినిమా ప్రభావం వల్లే రాజకీయాలు చేతగాక అల్లుడి చేతిలో వెనుపోటు పొడిపించుకోవాల్సి వచ్చింది, దిగిపోవాల్సి వచ్చింది. అంతే కదా. అంటే రాజకీయ అవగాహన అంతగా ఉండదు సినిమా వాళ్ళకి. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళని రాజకీయాలకి సంబంధం ఎందుకు అంటున్నారంటే సినిమా గ్లామర్ ఎంతో కొంత పడి జనాలు ఆ పిచ్చి ఉంటారు కాబట్టి ఓ 10 ఓట్లు పడతాయేమోనని ఇక ఇంతకు ముందు ఈ సినిమా యాక్టర్లని ప్రచారానికి తిప్పుకునేవి పార్టీలు. టీడీపీ వచ్చిన తర్వాత కాస్త ఎక్కువైంది. టీడీపీ వచ్చిన తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయనకి క్లోజ్ గా ఉండేవాళ్ళు మీకు ఒక ఇంటర్వ్యూలో చలపతిరావు లాంటి వాళ్ళు కూడా చెప్పారు, మేము ప్రచారానికో దానికో వస్తామన్నా వద్దొద్దు మీ పని మీరు చేసుకోండి అని చెప్పాడు ఆయన అని. అంటే పూర్తిగా సినిమా వాళ్ళని ఆయన తీసుకురాలా ప్రచారానికి కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి ఈ సినిమా వాళ్ళకి బాగా రాజకీయాల్లో తిప్పటము, ఊళ్ళమ్మట తిప్పటము, వాళ్ళతో ప్రచారం చేయించుకొని ఇది ఈయన వచ్చిన టైంలోనే బిగిన్ అయింది. దాంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ సగం భ్రష్టు పట్టింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన సీఎం అయిన తర్వాత ప్రతి ఎలక్షన్ లోను ఈ సినిమా వాళ్ళని ఒక ముఠాని ఊరి మీద వదిలి స్టేట్ లో ప్రచారం చేయించుకోవటం ఇది స్టార్ట్ అయింది ఈయన టైంలో. అంతకుముందు ఎక్కడ లేదు. మీరు చూస్తే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకున్న తర్వాత యాక్సిడెంట్ అది సెకండరీ, అది ఫస్ట్ నుంచి ఆయన నైజం అదిలేండి. అవసరం తీరిన తర్వాత ఏముంది, మొత్తం 40 డస్ట్బిన్ లో పడేస్తాడు, మనిషిని పట్టించుకునే పని ఉండదు. ఇప్పుడు మన శివాజీ గారి విషయంకి వస్తే శివాజీ గారు సినిమాలు చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డిని నువ్వు అని వాడు వీడు అని ఈ టైప్ లో మాట్లాడే అర్హత గాని అంత ఇది ఈయనకు ఉందంటారా? అసలు మాట్లాడుకుంటే మనం నీ అర్హత ఏంది, నీ క్యారెక్టర్ ఏంటి, నువ్వేంటి అనేది జనం మొత్తానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి నీలాగా లంగా పనులు చేయలా. ఏదో జగన్మోహన్ రెడ్డి మహిళల విషయాల్లో కొంచెం పాజిటివ్ సరే ఉండండి. అప్పుడు కూడా ఇప్పుడు ఇతనికి వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడారు. కానీ ఆ విషయంలో ఎప్పుడు వైసీపీ సోషల్ మీడియా గానీ వైసీపీ కార్యకర్తలు గానీ ఈయన విమర్శించడము ఇటువంటివి చేయలేదు. ఆ విషయంలో చేయలే. కానీ నువ్వు సినిమా ప్రమోషన్ కి వచ్చి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్ గా నువ్వు అన్నప్పుడు గానీ వీళ్ళు నిన్ను తగులుకోలేదు. ఇంతకు ముందు మీరు ఇప్పుడు నేను మోడీకి రోజు లెటర్లు రాస్తాను అది చేస్తానని నిన్న ఏదో వీడియోలో అన్నాడు. అసలు నువ్వు మోడీకి లెటర్ రాసే అర్హత నీకెక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటంటే 2019 ఎలక్షన్ ముందు ఏమన్నాడైనా నేను పేటిఎం బ్యాచ్లు అంటున్నాడు వైసీపీ వాళ్ళని. అసలు నువ్వు పేటిఎం కాకుండా ఏంటి 2019 ఎలక్షన్ ముందు బహిరంగ సభల్లో తిరుగుతూ చంద్రబాబు నాయుడు వేసిన బెచ్చం వేసుకునే కదా నువ్వు పేటిఎం బ్యాచ్ లాగా నువ్వు టీడీపీకి బాకాలు ఊదుకుంటూ తిరిగావు. అప్పుడు బీజేపీకి అగనెస్ట్ గా పోటీ చేశారు కదా 2019లో టీడీపీ. చేసినప్పుడు ఏమన్నావు? మోడీనే డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చావు నువ్వు మైకుల ముందు మోడీకి. మోడీ నువ్వు పోయి ఆయనతో పెట్టుకున్నావు, ఆయన సంగతి నీకు తెలియదు, అది ఏదైనా గొప్ప ఎలివేషన్ ఇచ్చావు చంద్రబాబుకి. ఏమైంది? మోడీ అక్కడ గెలిచాడు బానే, ఇక్కడ మనకి 23 సీట్లు వచ్చినాయి. అండ్ మోడీనే నువ్వు చంద్రబాబుని పోల్చి మోడీకి వార్నింగ్ ఇచ్చి బహిరంగంగా ఇవాళ మోడీకి లెటర్లు రాస్తానంటావేంటి? మోడీ ఎవడో కదా నీకు, అంతే కదా. మోడీ పాప ఏముంది, మోడీకి అర్హత ఏముంది? మరి మోడీ ఎవడో అన్నట్టుగా నువ్వేదో మోడీ పనికి మాలినోడు అన్నట్టు మాట్లాడినోడు ఇవాళ అదే మోడీకి లెటర్లు రాస్తాను నువ్వంటే అక్కడే నీ వైఖరి ఏంటి అసలు? అంతే కదా, అర్థం అవుతుందా? అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే ఒక చప్రాసి బుద్ధి ఉన్న వెదవి నువ్వు, అదే క్లియర్ గా అర్థం అవుతుంది కదా. ఇంత పెట్టుకొని నువ్వు ఇప్పుడు పేటిఎంలని లేకపోతే నాకు అధికారంలో ఉండగానే నన్ను ఏం పేకలేదు అన్నారు. అసలు నిన్ను పేకటానికి నీకేమైనా ఉంటేగా నెత్తి మీద కానీ ఎక్కడన్నా. ఎందుకంటే నువ్వు అసలు ఆటలు అట్టిపండులు అంటాడు. అంతకుముందు ఏదో గరుడు పురాణాలు చెప్పావు, అవన్నీ అటర్ ఫ్లాప్, ఏ ఒక్కడే జరగలా. అంతకుముందు అసలు మనోడి పేరు కూడా పెట్టారు గరుడు పురాణం శివాజీ అని. మరి గరుడు పురాణం చెబుతూ కూర్చున్నాడు చాలా ఛానల్లో కొట్టాల ముందు. మరి ఈయన ఏదో ఊహాగానాలు సెంట్రల్ లెవెల్లో పాలిటిక్స్ మొత్తం చెప్పేశాడు ముందే. ఈ మోడీ ఇట్ట అనుకుంటున్నాడు, అమిత్ షా ఎట్టి చేస్తాడు, అడిట్టి చేస్తాడని. ఏ ఒక్కటి జరగలా, మూసుకొని ఇంట్లో కూర్చోాల్సి వచ్చింది. 19 ముందు ఎలివేషన్లు ఇచ్చావు చంద్రబాబుకి, బొక్క బోర్లా పడిన తర్వాత కూర్చున్నావు.
ఇప్పుడు ఈ బలుపుకి కారణం ఏంటంటే నిన్న మొన్న గద్దర్ అవార్డులు ఇచ్చారు ఇక్కడ. దానిలో సహాయ నటుడుగా ఏదో ఒక అవార్డు వచ్చి వచ్చింది మనకి. ఓకే. అది కూడా ఏంటంటే ఇప్పుడు అవార్డులు కూడా మనం చూసుకుంటే అంత లాబింగ్ అది అని చెప్పి మొత్తం బహిరంగంగా చాలా మంది మాట్లాడుతున్నారు. మరి నీకే లాబింగ్ పట్టుకొని నువ్వు బండ్ల గణేష్నో లేదా ఇంకోటినో ఏ లాబింగో పట్టుకొని తెచ్చుకొని ఉండుంటావు. ఇప్పుడు అది చూసి వాపుని చూసి బలుపు అనుకొని ఏకంగా నీకు వచ్చిన ఓ సహాయ నటుడు అవార్డుకి జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తికి నువ్వు ఢీ కొంటావు లేకపోతే ఇక్కడి నుంచి రోజు చూపిస్తా. ఏది నువ్వు చూపిస్తావు? ఆ ఉండే 4 సినిమాలు చేసుకోక అది ఉండేదే ఎప్పుడో ఒక సినిమా వస్తూ ఉంటుంది. ఈ మధ్య బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి అక్కడ ఇక్కడ ఆడిని ఎన్ని కాళ్ళు పట్టుకొని 4 బతిలు ఆడుకుంటే అప్పటిదాకా లైమ్ లైట్ లో కూడా లేడు. బిగ్ బాస్కి వెళ్ళేదాకా సినిమాలు కూడా లేవు, ఇంట్లో కూర్చున్నాడు. ఆ బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి అక్కడ నలుగురిని పట్టుకొని వాళ్ళ కాళ్ళ బేరాలకు వెళ్ళి, ఎందుకంటే ఇంకొకటి మన సినిమా ఇండస్ట్రీలో ఒక జాడ్యం ఉంటుంది కదా, కులగజ్జి కులపిచ్చి అవి పట్టుకొని వాటి ద్వారానే నలుగురి కాళ్ళు పట్టుకుని ఏదో 6 నెలలకో సంవత్సరానికో సినిమా తెచ్చుకుంటున్నావు. మూసుకొని అన్ని ఆ సినిమాలు చేసుకొని ఏదో రూపాయి సంపాదించుకొని కామ కూర్చోక రాజకీయాలు నీకు పనికిరావు. ఎందుకంటే రాజకీయాలు నాయకుల మీద మోడీ లాంటి వ్యక్తుల్ని విమర్శించిన ఒక గర్రు పురాణాలు చెప్పుకుంటూ మైకులు గొట్టాలు పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరిగి ఇవన్నీ చెప్పావు, అప్పుడే ఎదవ అయిపోయావు. నీకు ఇవన్నీ గుర్తించుకోండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మాటలు నీకు అనవసరం. సినిమాలు చేసుకొని అంతవరకు ఏదో రూపాయి సంపాదించుకున్నావా, మూసుకొని ఇంట్లో కూర్చున్నావా అనేది వరకే నువ్వు చూసుకోవాలి. ఇంకోటి ఆ సినిమా పేరు కూడా మనం చూస్తే మనోడి క్యారెక్టర్కి తగ్గట్టుగానే ఆ సినిమా పేరు ఉంది, సాంప్రదాయని సుబ్బిని శుద్ధపోసం. మనోడు యాప్ట్ టైటిల్ మనోడికి. నిజ జీవితంలో మనోడికి యాప్ట్, సినిమా మనకి తెలియదు కాబట్టి మనం అట్లాంటి సినిమాలు చూడం కాబట్టి ఆ సినిమా టైటిల్ సినిమాకి యాప్ట్ నాకు తెలియదు, కానీ వ్యక్తిగతంగా మనోడికి యాప్ట్ అది. అది మనమే గొడవ చేసుకున్నట్టు టైటిల్ పెట్టుకున్నాడు. ముందు అది అర్థం కావట్లా. ఆ మనోడు అక్కడే కామెడీ అయిపోయాడు. అది తెలియకుండా ఇంకా నేను లేతే మగోడిని కాదు అది ఇది అని చెప్పి పిచ్చ మాటలు మాట్లాడుకుంటా వైసీపీ వాళ్ళని తిట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డిని వాడు వీడు అనుకుంటూ నీ బతుక్కి నువ్వు ఆ స్థాయి మాటలు మాట్లాడేంత అర్హత నీకు ఉందా లేదా అని చూసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ.